ఓ మంచి పుస్తకం. ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ. ఈ పుస్తకం నేను చదవలేదు, కానీ గూగుల్లో దీని సారాంశం ఇలా ఉంది. వృద్ధాప్యంలో డబ్బు అవసరం గురించి వివరిస్తూ ఆ సారాంశాన్ని ప్రస్తావించారు. నువ్వు వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. నిన్ను ఒరే అరే అని పిలిచే స్నేహితులు ఒక్కొక్కరు రాలిపోతూ ఉంటారు. నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావుడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు. నీ మీద స్పాట్లైట్ ప్రసరించడం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు. నీ కీర్తి 4 దిక్కులా ప్రసరించి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయి ఉంటుంది. దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీలాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పడానికి ఒక్క శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది. ఈ యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయస్సులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు. అందరితో నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉంది అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నేళ్లకొకసారి వాళ్ళు నిన్ను చూడడానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు. అమెరికా నుంచి పిల్లలు సెల్ ఫోన్లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తారు. నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది, కానీ వాడు చాలా బిజీ. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న మీమాంసతోనే తెల్లవారిపోతుంది. పక్క మీద గంటల రోజుల తరబడి పడుకోవడం ఉండడం సర్వసాధారణమవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒక్కటే తేడా ఏంటంటే, చిన్నప్పుడు ఆలనా పాలనా చూసుకోవడానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు, తప్పదన్నట్టుగా సేవలు చేసే కోడలు. నీ అదృష్టం చాలా బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు. నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో ఎందుకు తిరిగావని, జలుబు చేస్తే చన్నీళ్ల స్నానం ఎందుకు చేశావని, కాళ్ళు నొప్పులు పెడితే గుడికెందుకు వెళ్ళావని నిన్ను మందలిస్తూ ఉంటారు. ప్రొద్దున లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో కీళ్ల నొప్పో ప్రారంభమవుతాయి. బాత్రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపక శక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్గా నీకు క్యాన్సర్ అని చెప్పడం మొదలైనవన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి. నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే నువ్వు సంపాదించిన డబ్బే అయినా నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసి చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలోని వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. మరేం చేయాలి? ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ అనే పుస్తకంలో రచయిత ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే పై సమస్యల్లో కనీసం కొన్నైనా తగ్గించుకోవచ్చు అంటాడు. ఆకాశం క్రమక్రమంగా నల్లబారుతుందని, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందని గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజీ కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే 5 సూత్రాలు గుర్తుంచుకోవాలి అంటాడు రచయిత. ఆకాశం పూర్తిగా నల్లబడకముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంత వరకు పనిచేస్తూ ఉండు. నీకన్నా అశక్తులకి, అనాథలకి సహాయం చేస్తూ ఉండు. ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనంగా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.
ప్రతి మనిషి చుట్టూ ఒక తావి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమళంగానో దుర్గంధపూరితంగానో మారుతుంది. ఎలా మారుతుందనేది నీ హుందాతనాల, నీ చాదస్త ప్రవర్తనల మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టగానే లావవటం సహజం అనుకోకు. జిహ్వాచాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు, అవసరం మాత్రమే. వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాల్ని గమనించు. వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్న వాళ్ళని శాసించకు. వీలైనంత వరకు వారి చర్యలపై నీ అమూల్య అభిప్రాయాన్ని వెల్లడి చేయకు. నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు. ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని పుస్తకాలు చదువు. ఏకాంతంలో మంచి పాటలు వింటూ ఆనందించు. శాస్త్రీయ సంగీతాన్ని విను. ఓపిక ఉంటే మొక్కల్ని పరిరక్షించు. ఎదుటివారి లోపాలను వెతికే నీ దరిద్రపు ఆలోచనలు మరిచిపో. అన్నీ నాకే తెలుసు అనే అహంకారం వదులుకో. నీవు ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా చిన్న ఉద్యోగి స్వీపర్తో సమానంగా ఆన్లైన్లో కంప్యూటర్ ముందు నీ పెన్షన్ పీపీ నెంబర్ చెప్పుకోవాల్సిందే అని గుర్తుంచుకో. చిన్న పిల్లలతో కొద్దిసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మీద కబుర్లు చెప్పు. అఫెక్షన్ బ్యాంకులో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ 10 సంవత్సరాలు వాయిదా వేయగలవు. ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ అన్న పుస్తకంలో రచయిత. ధన్యవాదాలు.